ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. స్క్రూ అంటే టన్నా స్క్రూ అనుకున్నా, ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. నేను నాకుటేసినది నాకుటేసినది ఏం మీరు పడుకోరా? నేను నైట్ వేసుకుని వస్తాను, మీరు పడుకోండి. వేసుకురండి వేసుకురండి, చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాకు రాత్రి తొలి రాత్రి అయిపోయిందనమాట. గురుగారు, ఆల్ ద బెస్ట్ గురుగారు. నువ్వు తప్పుకో. కంగ్రాట్స్. సరే, ఇన్నాళ్ళకి నువ్వు మాలో ఒక్కడివయ్యావు. కంగ్రాట్స్. అదేంటప్పారావు డల్గున్నావు? సెంచురీ కొట్టిన కుంబ్లేలాగా హ్యాపీగా ఉండాలి కానీ. అతను కొట్టినట్టు తెలుసు, నాకు తెలియలేదు. అదే నా ప్రాబ్లం. అదేలా? అంటే అది మత్తులో. మత్తంటే నువ్వు మందు కొట్టడం కూడా అలవాటు చేసుకున్నావా అప్పారావు? అది నిన్నే ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచురీ అదర్ కొట్టేసావయ్యా. అందుకనే మంచైనా చెడైనా నా జీవితాన్ని ప్రవళికి అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఒకసారికే? మరి ఇంకెన్నిసార్లు? ఏమండి, మీరు అనుకుంటున్నాడు చదివి పారేయడానికి ఆమెమి లైబ్రరీ బుక్ కాదు, భగవద్గీత. కళ్ళు పోతాయి. రామాయణంలో సీతే అనుకో, నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా 40+ కూడా నిన్ను ప్రేమించడానికి? నువ్వు ఊరుకునుండు దుర్దరాజు. ఒక్కొక్కసారి మత్తులో అలా జరుగుతుంది, నాకు తెలుసు కదా. ప్రేమంటే ఏంటో ఆల్మోస్ట్ మర్చిపోయే వయసులో మా గురుగారు ప్రేమలో పడ్డారు. మీరు ప్రేమ అనుకుంటున్నారు, ఆమె ఏమనుకుంటుందో. పైగా అందమైన అమ్మాయి, డబ్బుంది, ఫారెన్ లో ఉంటుంది. ఒక్కరోజు పరిచయంతోనే నీతో గడిపిందంటే మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది కాదు రాజేషు. ఓకే ఓకే, ఒక రోజంతా గోక్కోకుండా ఉన్నానంటే నమ్ముతావా? తరుణ్ రోజుకో బుక్ చదవకుండా ఉన్నాడంటే నమ్ముతావా? బ్యాటింగే తెలియనోడు సెంచరీ కొట్టాడంటే నమ్ముతావా? ఇదంతా కాదండి, వీళ్ళ అనుమానం వైజాగ్ దాటించాలంటే మీరు అర్జెంట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం అడ్డేట్ తేల్చాలి. అంతేనంటావా? మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు, లైఫ్ లో బాధ్యతగా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు, పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చుండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావు, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్ గా తెలుసు. నేను లండన్ లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. నాకు అంత తెలివితేటలు ఉన్నాయంటారా? అదిగో ఆ ఈగో లేని ఇన్నోసెన్సే నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి, ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్? బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా గోల్ రీచ్ అవ్వగలనని నా ఫీలింగ్. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానేయండి. 40+ అయితే ఏంటి ప్రాబ్లం? అసలు నిన్న మీరు ఏం చేశారో గుర్తుందా? సారీ అండి. ఇట్ హ్యాపెన్స్. మీతో పరిచయం నా అదృష్టం. నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మీరు తప్ప ఎవరు చెప్పలేదు. నాలో నేనే కొత్త రావుని చూస్తున్నాను. నేను ఈ విషయంలో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కదండి. అసలు ఏ విషయంలోనూ వెనక్కి తిరగక్కర్లేదు. మీకు ఇష్టమైన కలర్ బ్లాక్. మీ ఫేవరెట్ ఫుడ్ మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి. నాకు కూడా. మీకు ఇష్టమైన పండు అరటి పండు. మీ ఫేవరెట్ మ్యూజిక్ ఇళయరాజా పాటలు. మీ ఫేవరెట్ రైటర్ వేటూరి అండ్ ర్యాండ్. వేటూరి తెలుసు, ఆయన ఎవరు? ఆయన కాదు, ఆమె. మీ ఫేవరెట్ హీరో? బ్రాడ్ పిట్. పెట్ట అదిగా తెలుగులో
కీర్తిశేషులు ఎన్టీఆర్. మీ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. మీకు? మీరే. మీకు ఇష్టమైన కారు? BMW. BMW. నాకు LBW తెలుసు. అదే నాకు ఇష్టమైన కారు గంటల కారు. మీ ఫేవరెట్ స్కామ్? బోఫర్స్. నాకు మాత్రం రింగ్ రోడ్. తెలంగాణపై మీ అభిప్రాయం? వచ్చినా రాకపోయినా నా తెలుగుతనాన్ని ఎవ్వరూ మార్చలేరు. మీరు ఇరిటేట్ అయ్యే సౌండ్? యాహూ. ఓహో. మీరు భయపడే వ్యక్తి? ఇంకా పుట్టలేదు. నేను మాత్రం క్రైమ్ వాచ్ యాంకర్ అంటే భయపడతాను. మీరు ఎదురు చూసే రోజు? అన్ని రంగాల్లో ఇండియా అమెరికాని దాటే రోజు. మీలో మీకు నచ్చేది? ధైర్యం. మీకు ఇష్టమైన పదం? సక్సెస్. ప్రేమ అంటే? అది కౌలు కుదలేదు. నా గురించి ఏమన్నా చెప్తారనుకున్నానే. ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు అభిప్రాయాలు కలిస్తేనే ఆ పరిచయం ఎంతో బలపడుతుంది. అలాంటిది మన ఇద్దరి మధ్య చాలా కలిసినాయి. మన పరిచయానికి స్నేహం కంటే గొప్ప స్థానం ఉందనుకుంటున్నాను. ఫైనల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. డోంట్ గో ఫర్ లుక్స్, ఇట్ కెన్ డిసీవ్. డోంట్ గో ఫర్ వెల్త్, ఇట్ కెన్ ఫేడ్ అవే. Go for somebody who can make you smile, cause only a smile can make a dark day seem brighter. నాకు కొంచెం అర్థమైంది. ఆ స్మైల్ బాగా అర్థమైందండి. తెలుగులో నా ఫీలింగ్ ఏంటంటే, ఓ వ్యక్తి మీద కోరిక కలగడానికి ఓ నిమిషం చాలు, నచ్చడానికి ఒక గంట చాలు, ప్రేమించడానికి ఓ రోజు చాలు, కానీ మర్చిపోవడానికి ఓ జీవితకాలం పడుతుంది. నాకు కూడా అదే ఫీలింగ్. మీతో పాటే యూకే వస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను. తరుణ్. హలో. హలో. స్టాప్ స్టాప్. ఈ అమ్మాయి కాల్ సెంటర్ అమ్మాయిలా ఉంది. ఎవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఉరికేస్తారు. ఏమండి ఏమండి నీలాంటి యూత్ వల్ల మాట్లాడటానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కమ్ ఆన్ డార్లింగ్, లెట్స్ గో టు సమ్ అదర్ పబ్. మసాజ్ సెంటర్ కదా. సారీ గురుగారు. ఇదే నా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+ ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క బాధగా ఉంది. అప్పారావు, ఇన్నాళ్ళు నీతో ఉండి కూడా నీ టాలెంట్ని అర్థం చేసుకోలేకపోయావు. సారీరా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాం. ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. గురుగారు, మీరు ఇలా ఫారెన్ లో సెటిల్ అవుతారని, అంత అందమైన అమ్మాయి మీకు తోడుగా దొరుకుతుందని నేను ఊహించలేదండి. నువ్వే కాదురా, నేను అనుకోలేదు. నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మన మిషన్ పనిచేస్తూనే ఉండాలి. నువ్వు మారుతి షాపును చూసుకోండి. కస్టమర్ ఈజ్ గాడ్ అన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఇదిగో మీ ఇద్దరి పేరున చెరుకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు. గురుగారు, మీరు మాకు జీతం తక్కువ ఇస్తున్నారు అనుకుని విన్నాను, కానీ మీరు మాకు జీవితాన్ని ఇస్తారు అనుకోలేదు. మీరు లేకుండా మరి మీకోసం ఏం ఉంచుకోరా గురుగారు? నాకు ఈ వాచి చాలరా, నా టైం బాగుంది. రుద్రరాజు గారు, లండన్ వెళ్ళాక మీ దురదకి మంచి మందుని పంపిస్తా. లండన్ మందు ఇండియాలో పనిచేస్తుందో లేదో, నన్ను ఇలా ముందుకు పోనీ. We will miss you, అప్పారావు. అప్పారావు, నువ్వెప్పటికైనా గొప్పవాడివి కావాలని మా అందరి కోరికరా, అవుతావు కూడా. నా ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి అలా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి. అలాగే. టైం ఎంత అయింది? సారీ, ఇది పని చేయదండి. హైదరాబాద్ వెళ్ళాక మీరే దీన్ని రిపేర్ చేయించాలి. ష్యూర్. అది బ్యాగ్ లో పెట్టుకోపోయారా? ఇది నాకు సెంటిమెంట్. ఇది ఉంటే నాకు తెలియని ధైర్యం. మా తాత నాకు ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందండి. చూడమ్మా, వీడికి చిన్నప్పటి నుంచి బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పుడు ఖాళీ అయింది, మీరు తీసుకెళ్తున్నారు. మధ్యలో వదిలేరు కదమ్మా. ఊరుకోరొద్దరాజు. మా అప్పారావు మీకు దగ్గర అయినందుకు హ్యాపీగా ఉంది, మాకు దూరం అవుతున్నందుకు కాస్త బాధగా ఉంది.
దూరం ఏముంది, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 10 hours లో లండన్ లో ఉండొచ్చు. మీలాగా మాకు అంత డబ్బు ఉండాలి కదా మేడం. రే నీ మ్యారేజ్ యానివర్సరీ లండన్ వద్దు కానీ టికెట్లు నేను కొంటానులే. ఏమండి ఇంతకీ మీ పెళ్ళికి పిలుస్తారు కదా? తప్పకుండా పిలుస్తాను. మా గురువు గారిది కోల్డ్ అండ్ హ్యాండే కాదండి, కోల్డ్ అండ్ హార్ట్ కూడా. మీరే జాగ్రత్తగా చూసుకోండి. వీడికి చిన్న వీక్నెస్ కూడా ఉందమ్మా, అందరినీ నమ్మేస్తాడు. వీడిని మీరే కరెక్ట్ ఏమండి రుద్రరాజు, ఏదో అమ్మాయిని అత్తారేంటి పంపుతున్నాడు, జాగ్రత్తలు చెప్తారేంటి? వెళ్దామండి. ఆ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ చేసి వస్తాను. గురుగారు ఆ. జాన్, చెప్పు ప్రవల్లిక. అప్పారావుతో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. గుడ్. అక్కడికి వచ్చాక మన ప్లాన్ ప్రకారం లేపొద్దాం. డన్. రావు గారు, ఇంకెళ్దామా? ఓకే ఓకే. ఏయ్, ఈ రోజుతో ఆ జాన్ గాడికి ఇచ్చిన టైం అయిపోయింది. సాయంత్రం కల్లా మనకి రావాల్సిన అమౌంట్ ఇవ్వకపోతే వాడిని లేపేయండి. నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడని తెలిసింది. ఆలోపే మనం స్పీడ్ అయితే బెటర్. ఓకే. ఏయ్, ఆ ముజరా బ్యాచ్ ఇక్కడ్రా. సారీ, నేను ఊర్లో లేను. ఎనీవే, బిలేటెడ్ బర్త్డే విషెస్ టు యూ. ఓకే, బాయ్. మీ ఫ్రెండ్ అండి? కజిన్. ఆహా. మీ బర్త్డే ఎప్పుడండి? అక్టోబర్ 8 అండి. ఈ ఇయర్ అది వెరీ బ్యాడ్ డే. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడడం అక్టోబర్ 8. అక్టోబర్ 8 మెహదీపట్నం రైతు బజార్.